ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒకరోజు మందని తోలుకు వెళుతూ తన కొడుకు రంగన్ని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు. మందకి కొడుకుని కావిలి ఉండమని చెప్పాడు. సరేనన్నాడు రంగడు. ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించి, ఒకవేళ పులి వస్తే కేక వెయ్యమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించడంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. రంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. నాన్నా నాన్నా, పులి వచ్చింది అని పెద్దగా అరిచాడు. నిజంగా పులి వచ్చిందేమోనని సోమయ్య కూలీలతోనూ కర్రలతోనూ పరిగెత్తుకు వచ్చాడు. కానీ రంగడు నవ్వుతూ, పులి లేదు, గిలి లేదు, హాస్యానికి కేక వేశాను అన్నాడు. సోమయ్య కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నాన్నా నాన్నా, పులి అని అరిచాడు సోమయ్య. వాళ్ళు మరొకసారి వచ్చారు. ఈసారి కూడా వెళ్ళకోళమే అనుకున్నారు. రంగడు సోమయ్య రంగణ్ణి కోప్పడి వెళ్ళిపోయాడు. మరికొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ నాన్నా నాన్నా, పులి అని గట్టిగా అరిచాడు. ఎంత అరిచినా సోమయ్య వాళ్ళు వినిపించుకోలేదు. హాస్యానికే మళ్ళా రంగడు అరిచాడని లెక్క చెయ్యలేదు. పులి మాత్రం గొర్రె పిల్లనొకదానిని మెడపట్టుకొని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ, నవ్వులాటకి అబద్ధమాడితే అపాయం ముంచుకొస్తుందని తెలుసుకున్నాడు. ఈ కథలోని నీతి, హాస్యానికైనా అబద్ధం ఆడరాదు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో నీతిలాగానే మనం అవసరానికి అనవసరానికి అబద్ధాలు ఆడడం అనేది చాలా తప్పు. ఇప్పుడుండే కాలానికి అబద్ధాలతోనే ప్రపంచం నడుస్తుంది. కానీ ఎప్పటికైనా ధర్మం రక్షతి రక్షతః. జై శ్రీరామ్.